బ్రేకప్ అంటే ఏంటి? ఈరోజు సమాజంలో పెద్ద హాట్ టాపిక్ ఏంటంటే బ్రేకప్. ఒక అమ్మాయి అయినా, ఒక అబ్బాయి అయినా ఏమంటున్నారు తెలుసా? నేను చాలా గాఢంగా ప్రేమించానండి. చాలా సిన్సియర్‌గా ప్రేమించానండి. పెళ్ళి కూడా చేసుకుందాం అనుకున్నాను. కానీ అమ్మాయి లేదా అబ్బాయి ఇప్పుడు నాతో లేరండి. వేరే అమ్మాయితోని మాట్లాడుతున్నాడు. లేదంటే వేరే అబ్బాయితో మాట్లాడుతుంది. నేను ఉండలేకపోతున్నాను. నా చదువు మీద కాన్సంట్రేషన్ చేయలేకపోతున్నాను. నేను చేసే బిజినెస్ చేయలేకపోతున్నాను. నాకు అన్నం తినబుద్ధి కావట్లేదు. నాకు రాత్రులు నిద్ర పట్టడం లేదు. అబ్బా నాకు బ్రేకప్ అయిపోయింది. అయ్యో నాకు బ్రేకప్ అయిపోయింది అని అంటున్నారు. నా జీవితంలో ఇంకేదీ కనబడట్లేదు. నన్ను ఆ అమ్మాయి మోసం చేసింది. నన్ను ఆ అబ్బాయి మోసం చేశాడు. నేను చనిపోవాలి అనుకుంటున్నాను. సార్ నాకు సొల్యూషన్ చెప్పండి, లేదా మేడం నాకు సొల్యూషన్ చెప్పండి అని అంటే నాకు అనిపిస్తుంది ఈ సమాజంలో బ్రేకప్స్ తప్ప మరి ఇంకేం లేవా అని అనిపిస్తుంటుంది. నేను అడుగుతున్నా, నేను ప్రశ్నిస్తున్నా. ఒకసారి ఆలోచించు. ఆ రిలేషన్ తెగిపోయింది. నీతో ఉండే అబ్బాయో లేదా అమ్మాయో నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయారు అని, నా సర్వస్వం కోల్పోయాను, నేను చనిపోతాను అని నువ్వు అంటున్నావు అంటే మరి నీ జీవితంలో నీ తల్లిదండ్రులకి స్థానం లేదా? నీ జీవితంలో నీ ఫ్రెండ్స్కి స్థానం లేదా? నీ జీవితంలో నీ అక్క చెల్లెళ్ళు లేదా అన్న తమ్ముళ్ళు వాళ్ళకి స్థానం లేదా? సర్వస్వం ఆ అమ్మాయేనా? నీకంటూ స్థానం లేదా? ఒకసారి ఆలోచించు నేను చెప్పే మాట. ఎప్పుడైతే బ్రేకప్ అయ్యిందో అప్పుడు నువ్వు చనిపోతాను అంటున్నావు అంటే ఒక్కసారి ఆలోచించు. ఏ ఒక్కదానికి కూడా పూర్తి స్థానాన్ని ఇవ్వద్దు. బిజినెస్ లాస్ అయింది, చనిపోతాను. నేను అనుకునేది జరగలేదు, నేను చనిపోతాను. ఏ ఒక్కదానికి కూడా ఇదే నా లైఫ్ అని దేన్ని కేటాయించొద్దు. నాకు అన్నం తినబుద్ధి అయ్యట్లేదు, నాకు నిద్ర పట్టట్లేదు. నువ్వు ఏదైతే ప్రేమ అని పేరు పెట్టుకుంటున్నావో అది అట్రాక్షనే తప్ప మరేమీ కాదు. అట్రాక్షన్ నిన్ను నష్టానికే గురి చేస్తుంది. అట్రాక్షన్లో నువ్వు ఉన్నావా నిన్ను చంపుతుంది, లేదా అవతల వాళ్ళని చంపేస్తుంది. అట్రాక్షన్లో నువ్వు ఉన్నావా నీ మనశ్శాంతిని కోల్పోతావు, లేదా అవతల వాళ్ళ మనశ్శాంతిని తినేస్తుంది. మాటి మాటికి గుర్తొస్తుంది, అన్నం తినబుద్ధి కావట్లేదు, చదువు మీద కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నాను, జాబ్ మీద కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నాను అని నువ్వు అంటున్నావు అంటే ఒకసారి నువ్వే ఆలోచించి అది లవ్వా అట్రాక్షనా అనేది ఈరోజే నువ్వు డిసైడ్ అవ్వు. మీ తల్లిదండ్రులు మిమ్మల్ని ప్రేమిస్తున్నారా లేదా? చెప్పండి, ప్రేమిస్తున్నారా లేదా? వాళ్ళు అంటున్నారా మీతో, నువ్వు కనబడకపోతే నాకు అన్నం తినబుద్ధి కావట్లేదు, నిన్ను చూడకపోతే నాకు నిద్ర రావట్లేదు, పదే పదే గుర్తొస్తున్నావు, ఈ ప్రపంచంలో నువ్వు తప్ప ఎవ్వరూ లేరు అని ఎప్పుడైనా వాళ్ళు నీతో అన్నారా? అలా అనట్లేదు అంటే వాళ్ళకి నీ మీద ప్రేమ లేదనా? నువ్వు అలా అంటున్నావు అంటే నీది ప్రేమే అనా? అట్రాక్షన్ మిమ్మల్ని గుడ్డోల్ని చేస్తుంది, మిమ్మల్ని పిచ్చోల్ని చేస్తుంది. అట్రాక్షన్లో మీరు ఉన్నారు అంటే మీరు దారి తప్పిపోయారు అని అర్థం. నేను ప్రేమించాను, నేను పెళ్లి చేసుకుంటాను అని నువ్వు అనుకుంటున్నావా? ఒక వాస్తవం చెప్తాను, బాగా గుర్తుపెట్టుకో. నిన్ను సృష్టించిన ఆ భగవంతుడు నీ పార్ట్నర్ని కూడా ఎక్కడో ఒక చోట ఎవరో ఒక రూపంలో సృష్టించే ఉంటాడు. అలాంటిది నేను ప్రేమించాను, నేను పెళ్లి చేసుకుంటాను అని నువ్వు ఎంత ప్రయత్నించినా సరే ఆయన నీ జంటగా ఇవ్వకపోతే నువ్వే కాదు ఎంతమంది ప్రయత్నించినా అది జరగదు. అర్థమవుతుందా? ఏదైతే నువ్వు ప్రేమ అనుకుంటున్నావో అది నీ జీవితంలో ఒక పార్ట్ మాత్రమే. ప్రేమ అంటే కాలేజో లేదంటే జాబో బంక్ కొట్టేసి చెట్లంట పుట్లంట తిరిగేది కాదు ప్రేమ అంటే. లేదంటే ఆ అమ్మాయి ఒప్పుకోలేదనేసి ఏ యాసిడో పోసేసి లేదంటే ఏ దాడో చేసేసి వాళ్ళని గాయం చేసేది కాదు ప్రేమ అంటే. అట్రాక్షన్ అనేది ఒక పిచ్చి లాంటిది, ఒక వ్యసనం. నీకు అర్థమవుతుందా? నిన్ను కాదని అవతలి వాళ్ళు వెళ్ళిపోయారు అంటే దాని అర్థం నువ్వు దురదృష్టవంతుడివి లేదా దురదృష్టవంతురాలివి అని కాదు. ఇంత గొప్ప వ్యక్తిని దూరం చేసుకున్న వాళ్ళు దురదృష్టవంతులు అని నువ్వు అనుకోవాలి.
నాతో బతికే అదృష్టం ఆమెకి లేదు, లేదంటే అతనికి లేదు అని నువ్వు అనుకొని హ్యాపీగా ఫీల్ అవ్వాలి. సరే, గాయపడ్డావా, కోపం వచ్చిందా, పగొచ్చిందా, ప్రతీకారం వచ్చిందా, రివెంజ్ తీర్చుకోవాలి అని అనుకుంటున్నావా? రివెంజ్ అంటే ఏంటో తెలుసా? సక్సెస్ ఈజ్ బెస్ట్ రివెంజ్. నీ సక్సెస్సే ఈజ్ ద బెస్ట్ రివెంజ్. నిన్ను నువ్వు ఒక స్థాయికి తీసుకెళ్ళు, నిన్ను నువ్వు ఒక స్టార్గా మలుచుకో. నువ్వెక్కడున్నా, ఆమె ఎంత దూరంలో ఉన్నా, నీ పొజిషన్ అవతల వాళ్ళకి ఒక మెరుపులా కనబడాలి, నువ్వు వెలిగిపోతూ కనబడాలి. దట్ ఈస్ ద రియల్ రివెంజ్. తెలుసా? అయ్యో నేను కోల్పోయానే, అయ్యో నేను ఇప్పుడు తనతో ఉంటే ఒక మంచి పొజిషన్లో ఉండేదాన్ని, నేను కూడా కొంచెం హై రేంజ్లో ఉండేదాన్ని, లేకపోతే ఉండేవాడినేమో, నాకు మంచిగా రెస్పెక్ట్ దొరికేదేమో అని అవతల వాళ్ళు చూసి బాధపడాలి. అప్పుడు కదా నువ్వు గెలిచినట్టు. చచ్చిపోవడం ఏంటి? చచ్చిపోవాలి అంటే అంతకు మించి పిరికితనం మరొకటి ఉండదు. అర్థమైందా? ఈ ప్రపంచంలో ఎక్కువ వాల్యూ ఇవ్వాల్సిన రిలేషన్ ఏదైనా ఉంది అంటే అది నీ తల్లిదండ్రులు మాత్రమే. బాగా గుర్తుపెట్టుకో.